మిత్రమా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంటపడకుండా తిరిగేవారుంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంటపడాలని తాపత్రయం పడేవారు ఉంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండవచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నవారుంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కాదంటారా? ఏమి చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నానని భరోసా ఇవ్వండి. మాటలే కదా అని తేలిగ్గా పారేకండి మిత్రమా. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం కూడా చేయగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు మిత్రమా. మాటలే మాయ. ప్రపంచంలో జాగ్రత్తగా వహించడం ఎంతో అవసరం మిత్రమా. జీవితం అంటే అనిపించింది చేయడం కాదు, అనుకున్నది చేయడం. అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకున్నట్లు. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి మిత్రమా. డబ్బు నుంచి పుట్టే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంతవరకే వెలుగునిస్తుంది. కానీ మనసులో నుండి పుట్టే ప్రేమ సూర్యుల్లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మిత్రమా. సంపదకు ఆపద నచ్చదు, సంపదకి బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నింటినీ అనుభవించాలి, తప్పదు. ఇదే జీవితం మిత్రమా. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరని గుర్తించుకో మిత్రమా. భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనది, కానీ నిజం చూపడంలో ఎప్పుడూ కూడా భయపడదని గుర్తించుకో మిత్రమా. దారిలో వెళుతుంటే ఒక నల్లపిల్లి ఎదురు వచ్చిందని వెనకడుగు వెయ్యు, పర్లేదు, అది నీ నమ్మకం మిత్రమా. కానీ మన లక్ష్యానికి కష్టం ఎదురు వచ్చిందని వెనకడుగు వెయ్యొద్దు, అది నీ అసమర్థత. అవునా? ఓటమి భయపెట్టేది కూడా నిన్ను గెలిపించడానికే మిత్రమా. యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు, నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు. బలగాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నాడు గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటుంది మిత్రమా. భగవంతుడెప్పుడు ప్రత్యేకంగా బలాన్నివ్వడు, మన బలాన్ని మనకి గుర్తు చేస్తాడంతే. మనిషి మరణిస్తే ఆ మనిషి తప్ప అందరికీ తెలుస్తుంది, కానీ మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎంత విచిత్రమో కదా మిత్రమా. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపించే వాళ్ళందరూ కూడా నీతిమంతులు కారు మిత్రమా. బాధలనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికి బాధలున్నట్లు తెగ బాధపడకు మిత్రమా. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ఎప్పుడు కూడా ప్రశాంతత ఎక్కువని గుర్తించుకో మిత్రమా. జీవితంలో ఈ రోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెరపడే రోజు ఒకటి వస్తుందని గుర్తించుకో మిత్రమా. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం తిరిగి వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు మిత్రమా. అందరినీ ఆనందంగా ఉంచు మిత్రమా. ఈ వాళ్ళ వచ్చే ఆనందం కన్నా కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని మోమాటం అంటారు. కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం కన్నా ఇచ్చే దాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దాన్ని దాతృత్వం అంటారు. అవునా మిత్రమా. ఒకరు నన్ను అడిగారు, మన అనుకునేవారు నిన్ను వదిలిపోతే నువ్వు ఏం చేస్తావని. అప్పుడు నేనేం చెప్పానో చెప్పనా మిత్రమా. మన వాళ్ళైతే నన్ను వదిలిపోలేరు, వదిలి వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు కానే కారని చెప్పాను. కాదంటారా? నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట,
ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. ఒకటి గుర్తించుకో మిత్రమా, నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు మిత్రమా. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనసుని మారుస్తుంది మిత్రమా. బురద నీటిలో తామరాకు పుట్టినా మలినాన్ని అంటించుకోదు. అక్కడ నీటిలోనే ఉన్న నీటి చెమ్మను కూడా పీల్చుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుందని గుర్తుంచుకో మిత్రమా. మనం ఎలాంటి వారమనేది ఈ లోకంలో ఇద్దరికీ తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. దీనికి ఒకటే పరిష్కారం మిత్రమా, మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడం. కాదంటారా? తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాము. కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మర్చిపోలేము. అవునా? అందరిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలో మంచి కూడా పెరుగుతుంది మిత్రమా. దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారులో డబ్బును సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ICU అని. అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడని గుర్తించుకో మిత్రమా. మిత్రమా, మనిషికున్న బలహీనత ఏమిటో తెలుసా? తన్ని తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవడం, ఇతరుల మీద అత్యంత వేగంగా ఒక అంచనాకు రావడం. ఇదే మనిషి బలహీనత. ఒకటి గుర్తించుకో మిత్రమా, ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి. ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి. పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి. బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి. జీవితంలో దేని గురించి కూడా శాశ్వతంగా ఎదురు చూడొద్దు మిత్రమా. ఒకటి జీవిత సత్యం చెప్పన మిత్రమా, లేని దానిని రాని దానిని గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్నదానిని పొందిన దానిని ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది సంతోషం. అవునా మిత్రమా? స్త్రీ మీద చెడుగా పుకార్లు పుట్టించేది ఇద్దరు. ఒకటి, తనని పొందని మగాడు. 2, తనతో పోటీ పడలేని ఆడది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.